మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది. దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా సరే రాక్షస ఆనందం కోసం 83 రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను నా సోదరుడిని నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా, తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఒకటే చెప్తా ఉన్నా, మా లీడర్, మా తమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా జోగి రమేష్ ని ఇబ్బంది పెట్టాలంటే 3 నెలలు ఆనందం పొందారనే రాక్షసానందం దమ్ముంటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా మీద జోగి రమేష్ ఇందులో తప్పు చేశాడు కాబట్టి అరెస్టు చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్ కి చెప్తా ఉన్నా, మరి ముఖ్యంగా వారం రోజుల్లో నువ్వు టీవీలకు చెప్పావు, మీడియా మిత్రులకు చెప్పావు, నీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, నీకు పిల్లాడున్నాడు. నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా. నువ్వు చెప్పిన మాటకి, నువ్వు నా గురించి మాట్లాడావు, నువ్వు చెప్పిన దానికి వారం రోజుల్లో అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి ప్రమాణానికి రాగలవా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. కేసులతో భయపెట్టలేరు, కేసులతో బంధించలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. మీరు చేసిన ఈ దుర్మార్గానికి, మీరు పెట్టిన ఈ అక్రమ కేసులకి చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తా ఉన్నా, నన్ను నిర్బంధించారు, నా తమ్ముడిని నిర్బంధించారు. ఆఖరికి ప్రభుత్వం రాగానే నా కొడుకు